టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదుపై నెల్లూరు జిల్లా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి వివాదంపై దృష్టి సారించారు. వారి విషయంలో న్యాయపరంగా, చట్టపరంగా వ్యవహరిస్తామని ఎస్పీ విశాల్ గున్ని చెప్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో బృందానికి ఒక్కో సీఐ సారథ్యాన్ని వహిస్తారన్నారు. ఈ కేసు విదేశీ వ్యవహారాలతో ముడిపడి ఉన్నందున ఉన్నతాధికారుల సూచన మేరకు దర్యాప్తు జరుగుతోందని ఎస్పీ తెలిపారు. నిన్న మనకి ఎమ్మెల్సీ సోమిరెడ్డి గారు వచ్చి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్లో ఎమ్మెల్యే గారి మీద ఫోర్జరీ, క్రిమినల్ కాన్స్పిరసీ ఇలాంటి కొన్ని అలిగేషన్స్తో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ ఇమీడియట్లీ రిజిస్టర్డ్ ఎన్ ఎఫ్ఐఆర్. లీగల్ ప్రొసీజర్గా ఎలాగుంటుంది అలాగా మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఒక ఎఫ్ఐఆర్ కాపీని ఎమ్మెల్సీ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద ఆల్రెడీ మనము 3 బృందాలను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నిష్పక్షపాతంగా లీగల్ ప్రొసీజర్ పరంగా ఎలా ఉంది, డెఫినెట్గా త్వరగానే దాన్ని ఇన్వెస్టిగేషన్ ఫినిష్ చేసి దాని వెనక నిజాయితీ ఏమేమి ఉన్నాయి, ట్రూత్ ఫ్యాక్ట్స్ ఏమేమి ఉన్నాయి దాన్ని తీసుకుని వచ్చి ప్రాపర్గా మనం ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తాం.